అరే మాట్లాడినవ్వండి, ఆవిడకి అవకాశం ఇవ్వండి. అబద్ధాలతో ఇద్దరు నోరు ముగించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన మీరేంటో, మీ చరిత్ర ఏంటో, జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో, అతని సైకో మంతత్వం ఏంటో ఆల్రెడీ ప్రజలకి తెలుసు. ఎంత చించుకున్నా వేస్ట్ చేసినట్టే. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, మీకు 151 వచ్చినా 11 వచ్చినా పక్కన పెడితే 0 పక్కన ఏది పెట్టినా 151 into 0 = 0, 11 into 0 = 0. జీరో వాల్యూ ఎప్పుడు జీరోనే. మీకు 151 ఇచ్చినా వేస్తే, 11 ఇచ్చినా వేస్ట్. మీకు ప్రతిపక్షంలో ఉండటం చేత కాదు, పవన్ లో ఉండటం చేత కాదు. మీరు చేసిన దరిద్ర గుట్టు పనులన్నీ ఈ రోజు ప్రక్షాళన చేసి అందరు ఆడవాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టార్చర్ చేశారు, మమ్మల్ని మినిస్టర్ టార్చర్ చేశారని చెప్పుకుంటే సరే, ఇప్పుడు కూడా తిక్కులు వేసుకొని అదే జగన్మోహన్ రెడ్డి అదే పర్వతాలు పక్కన వేసుకుని తిరుగుతున్నాడు అంటే ఇంకేం మాట్లాడతాం చెప్పండి. అవునమ్మా, అదే ఆదిమూలము, అదే జానీ మాస్టర్. అవునవును, మన దగ్గర జానీ మాస్టర్ వాళ్ళ పార్టీలో అలాంటి టైప్ వాళ్ళు చాలా మంచోళ్ళు, అసలు వాళ్ళు చాలా నీతిమంతులు. వాళ్ళు ఆయన రాస్తాడు సార్, కిందేమో నాగబాబు ఇంకో ట్వీట్లు పెట్టి జానీ మాస్టర్ చాలా మంచి ఆయన ఇప్పుడు డైరెక్ట్ పాల్పడ్డారు. ఏదైతే అంబటి అవంతి మీ పార్టీ మహిళలకే దిక్కులేదు, మీ పార్టీ మహిళలకే దిక్కులేదు. మీ దగ్గర మీకు బాగా రక్షణ ఉంది. మీ జనసేనలో, మీ తెలుగుదేశం, జనసేన గురించి మీ అంత ఫస్ట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే సమర్థిస్తారు. ఒక చిత్వానికి సెక్యూరిటీ ఉంది, ఇక ఎవరికి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు 300 మంది అమ్మాయిల వీడియోలు వచ్చినా నో సెక్యూరిటీ. అధికారంలోకి వచ్చిన కన్నా మారండి. గాయత్రి రెస్పాండ్ వినండి, ఆవిడ మాట్లాడినట్టు సాక్షిలో ఎట్లా చదివినట్టు 300 అమ్మాయిల వీడియోలు వచ్చినాయి. ఒక్క వీడియో చూపించినట్టే దిక్కు లేదు. 36 మందిని హత్య చేశారు. సరే ఒక నిమిషం మాట్లాడి చెప్పండి అంటే చెప్పలేదు. తెలుగుదేశం నాయకుడు కూతురు అబద్ధాలు నువ్వు మాట్లాడతారు. నాకు 300 మంది వీడియోలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు గురించి బెదిరించారు సార్. మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని వచ్చి పెట్టారు. వాళ్ళకి అర్ధరాత్రి వెళ్ళి ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి ఆ షవర్లు తీసుకొని పోలీసులు వెళ్ళిపోతారు. ఏ షవర్ ఓపెన్ చేసి దీంట్లో ఉదాలు చూపించాలి కదా. వాళ్ళు ఒక్క వీడియో రాలేదని మీరు మహిళగా చెప్తున్నారు. సిగ్గుండాలి. ఆ కాలేజ్ దగ్గర పొద్దు నుంచి మినిస్టర్ అక్కడే ఉండి ఏం చేశాడు? మినిస్టర్ ఏం చేశాడు? వీడియోలు చూసాడు దగ్గర ఉండి. సరే సరే మినిస్టర్ నాకు అర్థం కాలేదు. వీడియోలు ఉంటే మినిస్టర్ ఉంటే పొద్దున్న కాలేజ్ దగ్గర ఉన్నాడు. ఎవరైనా అనకూడదు, మాట్లాడలేదు కానీ సిగ్గుండాలి. అవునమ్మా, ఇలాంటి వీడియోలు తీసిన వాళ్ళకి సమర్థించే వాళ్ళకి సిగ్గుండాలి. ఒక మహిళగా మీరు ఇలాంటి సమర్థిస్తున్నారు కదా. వాళ్ళ భర్తనే నా భార్యను దోచుకుంటున్నాడు, నా భార్యను లాక్కొని పోతున్నాడు అంటే మీరు పట్టించుకోరు. మీ ఏటు మేము చెప్పలేదా? మీ ఏటు ఏదే దువ్వాడ శ్రీనివాస్ బాగా ఆరోపిస్తుంది. సొంత భార్య కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి ఆవిడ భార్యలో అవుతుంది. పార్టీకి దూరం కేసులు పెట్టారు.
కాదండి, అది మేము దూరం పెట్టాం పార్టీకి. గవర్నమెంట్ సంబంధించింది కాదు కదా. ఏం మీ చేస్తారు? పార్టీ ఫ్యామిలీ మీ మ్యాటర్ పార్టీ వాళ్ళ ఇళ్ళలోకి దూరుతారా? కాదండి, మీ పార్టీ అవును, పార్టీకి సంబంధించిన నువ్వు ఆరోపణలు clear చేసుకోరా? పార్టీకి నువ్వు సంబంధించిన పార్టీ తరపున పదవిలో ఉన్నావు, మా పట్ల మా పార్టీ చెడ్డదని చెప్పారా? ఏది నీతి వాక్యాలు వీళ్ళు చెప్తుంటే మరి దాని కోసం 97లో మాట్లాడుతున్నావు? నందిని గారిని పెళ్లి చేసుకొని 2000 రైట్, ఓకే, ఓకే. 2005లో విడాకులు సార్, ఒక్క తీసుకుని నిమిషం గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఓకే, మాట్లాడుతున్న పర్సనల్ మాటలకి మీ పార్టీ నిబద్ధత లేదని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి నిబద్ధత లేదు. ఎవరికి నిబద్ధత? మహిళలకు గౌరవించారు ఫస్ట్ అమ్మ, జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనసేన వాళ్ళందరూ కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో, మిమ్మల్ని కొడుతున్నారు ప్రజలు, కొట్టి కూర్చోబెట్టారు, కొట్టి కూర్చోబెట్టారు 11కి. జాగ్రత్త అమ్మా. చెప్పుతో కొట్టి కూర్చోబెట్టారు 11కి. కొడుతున్నారు. కొట్టడం ఏంటి టీడీపీ? కొట్టలేదని చెప్పండి మచిలీపట్నం గారండి. ఇన్స్టెంట్ మీరు అది కొట్టాలని చూసి తప్పించుకుంటున్నాడు, కేసులు మాత్రం పెట్టించుకుంటున్నాడు. అదొకటి జరుగుతుంది ఈ విషయంలో. ఏంటి గాయత్రి గారు ఏంటి? సరే, సరే, ఒక నిమిషం. పెడతారు 4 ఓకే. అదే ఒక నిమిషం. ఇదే వెంకటరెడ్డి గారు, ఇదే